మధ్యకాలంలో గ్యాస్ కొరత విపరీతంగా పెరిగిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, ఇదే గ్యాస్ పేరుతోటి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అదేంటో ఇప్పుడు మీరు పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకోకపోతే గనక మీరు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ కొరతతో దోపిడీ. ఒక్క ప్లెయిన్ దోసకు ఏకంగా రూ. 109 గ్యాస్ ఎక్స్‌ట్రా బిల్ ఇచ్చారన్నమాట. అదేంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా హోటల్‌కి వెళ్తే మనం తిన్న ఆహార పదార్థాల ధరతో పాటు జీఎస్టీ లేదా సర్వీస్ ఛార్జీలు పడడం చూస్తూ ఉంటాం సాధారణంగా. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌పీజీ కొరత కారణంగా రెస్టారెంట్లు వినూత్నంగా గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వసూలు చేయడం మొదలుపెట్టాయన్నమాట. సో, తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఒక బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని నానక్రామ్‌గూడ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఒక కస్టమర్ ప్లెయిన్ దోస ఆర్డర్ చేశారు. దోస ధర రూ. 79 అయితే బిల్లు చేతికి రాగానే అందులో గ్యాస్ ఛార్జ్ కింద అదనంగా రూ. 30 కలిపారన్నమాట. దీంతో కేవలం రూ. 79 కావాల్సిన బిల్లు కాస్త రూ. 109కి చేరింది. దీనికి సంబంధించిన ఫోటోను సదరు కస్టమర్ ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటి వింత ఛార్జీలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. బెంగుళూరు థియో కేఫ్ అనే రెస్టారెంట్‌లో లెమనేడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు బిల్లుపై 5% గ్యాస్ క్రైసిస్ ఛార్జీలు వేశారు. ఢిల్లీ, ముంబై ఈ నగరాల్లోని పలు ఫుడ్ అవుట్‌లెట్‌లలో కూడా ఇలాంటి అదనపు వసూళ్లు జరుగుతున్నట్లు నివేదికలు అందుతా ఉన్నాయి. ఈ గ్యాస్ క్రైసిస్ అని చెప్పేసి ప్రజల్ని భారీగా మోసం చేస్తా ఉన్నారు. గ్యాస్ క్రైసిస్ అనేది ఇప్పుడైతే ప్రెజెంట్ మన దేశంలో లేదు. ఎందుకంటే ఒక 10 రోజులు గ్యాస్ అనేది కొంచెం ఇబ్బందయింది. కొంచెం లేట్‌గా వచ్చింది తప్ప గ్యాస్ అనేది కొరత లేదు. ప్రెజెంట్ అయితే గ్యాస్ ఫుల్‌గానే ఉంది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.